హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడాలో గేటర్ ల్యాండ్ సరీసృపాల పార్కులో ఒక శ్వేత రంగులో బల్లిని పోలినటువంటి మొసలి ఒకటి జన్మించింది. ఇలాంటి మొసళ్ళు ప్రపంచంలో మొత్తము 7 శ్వేత మకరాలు ఉంటే వాటిలో అమెరికాలోని ఉన్న సెంట్రల్ ఫ్లోరిడా గేటర్ ల్యాండ్ సరీసృపాల పార్కులోనే 3 ఉన్నాయంటూ అధికారులు వెల్లడించారు. సూర్యుడిపైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తాజాగా కొన్ని అరుదైన చిత్రాలను పంపించింది. బాణుడి పూర్తి గోళాన్ని 200 నుంచి 400 నానోమీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలో తొలిసారి క్లిక్ మనిపించింది. ఈ ఉపగ్రహంలో సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్ ఈ ఘనత సాధించింది. సౌర కుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయి అంటూ ఇస్రో అభివర్ణించింది. 11 ఫిల్టర్లను ఉపయోగించి ఈ చిత్రాలను తీసినట్లు వివరించిన సౌర మచ్చలు, సూర్యుడిలో ఒకంత ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు, భానుడి ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్ల గురించి లోతైన అంశాలు తెలుసుకోవడానికి ఇవి సహాయపడతాయంటూ తెలిపింది. ఆదిత్య L1ను ఈ ఏడాది సెప్టెంబర్ 2న నింగిలోకి ప్రయోగించారు. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని L1 ప్రాంతం దిశగా దీని పయనం సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి 7 తేదీ నాటికి అది తన గమ్యస్థానానికి చేరుతుందంటూ ఇస్రో ఇటీవల తెలిపింది. ఉష్ణమండలానికి ఎగువ దిగువన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రత అయిన గత 40 ఏళ్లలో 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. ఫలితంగా ఆ జలాలు 6% ఆక్సిజన్ను కోల్పోయాయంటూ, వాటిలో ఆమ్లత్వం పెరిగిందంటూ అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మహాసాగరంలో నీరు మరింత ఉప్పగా తయారైనట్లు వివరించారు. 1980ల నుంచి ఉత్తర అట్లాంటిక్ జలాల ఉష్ణోగ్రత దశాబ్దానికి 0.24 సెల్సియస్ డిగ్రీల చొప్పున పెరుగుతూ వచ్చిందంటూ, ఈ 4 ఏళ్లలో అవి మరింత వేడికి 30% ఎక్కువ ఆమ్లీకరణకు లోనయ్యాయంటూ వెల్లడించారు. ఆదిత్య L1 ఉపగ్రహం అపూర్వమైన ఫోటోలను విడుదల చేసింది. వీటిలో కొన్ని మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ ఫోటోలను 200 నుంచి 400 nm తరంగదైర్ఘ్య పరిధిలో తీసినట్టు వెల్లడించింది. ఈ ఫోటోలో సూర్యుడి తాలూకు ప్రోటోస్పియర్, క్రోమోస్పియర్లు 11 వేరువేరు శాస్త్రీయ ఫిల్టర్లను ఉపయోగించి ఆదిత్య L1 బంధించింది. ఆ స్పియర్ పైన లోతైన సమాచారాన్ని ఈ ఫోటోలు బంధించినట్టు కనబడుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే వివిధ రంగులలో సూర్యుడి యొక్క ముఖ చిత్రాన్ని ఈ విధంగా ముద్రించింది ఆదిత్య L1. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న సంఘర్షణపైన, ఆ ప్రాంతంలో దిగజారుతున్న భారత పరిస్థితిపైన భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతుంది. శుక్రవారం లోక్సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ తెలిపారు. క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపైన ఆందోళన చెందుతున్నామంటూ సంయమనం పాటించాలంటూ ఇరు వర్గాలకు పిలుపునిచ్చారు. బ్రిక్స్, G20, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ తదితర బహుళపక్ష వేదికల్లో కూడా ఈ అంశాన్ని తాము లేవనెత్తామని చెప్పారు. పాలస్తీనా అంశంలో తమ విధానం మారలేదంటూ చెప్పారు. 2 దేశాల తీర్మానానికి భారత్ కట్టుబడి ఉందంటూ స్పష్టం చేశారు. దేశ ప్రజల సాధికారత కోసం కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మున్ముందుకు భారత్ ప్రధాన పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 12న జరగనున్న ప్రపంచ కృత్రిమ మేధ భాగస్వామ్య సదస్సు 2023 GPAI, దీనిలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని లింక్డ్ఇన్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. 24కు పైగా GPAI సభ్యత్వ దేశాలు, 150కి పైగా అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టు తెలిపారు. శక్తివంతమైన అంకుర సంస్థల వ్యవస్థ, ప్రతిభ భారత సొంతమంటూ ఈ సందర్భంగా తెలిపారు. సురక్షితమైన, స్థిరమైన ప్రపంచ స్థాయి పరిష్కారాలను దేశం అందిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ హబ్లో తొలి బుల్లెట్ రైలు కోసం నిర్మించిన స్టేషన్ వీడియోని ఆయన షేర్ చేశారు. ముంబై టు అహ్మదాబాద్ మధ్య దేశంలోనే తొలి హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు ఆర్థిక కేంద్రాలను అనుసంధానిస్తూ 508 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో 448 కిలోమీటర్ల ప్రయాణం ఎత్తైన కారిడార్ పైన జరుగుతుంది. మరో 26 కిలోమీటర్ల సొరంగ మార్గంలో, 10 కిలోమీటర్లు వంతెనలపైన, 7 కిలోమీటర్లు ఘాట్ మార్గాల్లో ప్రయాణం ఉందంటూ అహ్మదాబాద్ స్టేషన్ను జంట భవనాలుగా రూపొందించారు. వీటి గోడలపైన ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలను సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ మొత్తం విస్తీర్ణం చూసినట్టయితే 133,000 చదరపు మీటర్లు. ఇందులోనే అన్ని కార్యాలయాలు, రిటైల్ స్టోర్లు ఏర్పాటు చేసుకునేలా నిర్మించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన భాజపా ఎంపీలలో మరో ఇద్దరు చేసిన రాజీనామాలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఆమోదాన్ని తెలిపారు. రాజస్థాన్లోని అల్వార్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ బాబు బాలక్నాథ్, ఛత్తీస్గఢ్లోని సర్గుజా లోక్సభ నియోజకవర్గ ఎంపీ రేణుకా సింగ్ తమ పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలను సమర్పించారు. గురువారం 9 మంది భాజపా ఎంపీల రాజీనామాలు స్పీకర్ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రపంచ సాంస్కృతిక కార్యక్రమాలను మన దేశంలో సంస్థాగతం చేయడానికి కేంద్రం కృషి చేస్తుంది. ప్రధాని మోడీ శుక్రవారం తెలిపారు. వెనిస్ తరహాలో ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి లండన్, సావోపాలో వంటి నగరాల్లో జరిగే కార్యక్రమాల తరహాలో చేస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే IAADB 2023 ఆయన ప్రారంభించిన అనంతరం ప్రసంగించి, ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచ నగరాల్లో జరిగే కార్యక్రమాల్లాగే అంతర్జాతీయ గుర్తింపు పొందుతామని, భారత కళలు, నిర్మాణాత్మక శాస్త్రంతో ముడిపడి ఉన్న ప్రదేశాల అభివృద్ధికి ఎంతో కృషి జరుగుతుందంటూ, ఇందుకు ఉదాహరణ పుణ్యక్షేత్రాలైన కాశీ, కేదార్నాథ్, మహాకాల్, లోక్లో చేపట్టిన అభివృద్ధికి ఆధునీకరణ చర్యలను మోడీ ప్రస్తావించారు. తోలుకు ప్రత్యామ్నాయంగా మొక్కల వ్యర్థాలతో వివిధ వస్తువులు తయారు చేసే విధానాన్ని తిరువనంతపురానికి చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ CSIR అభివృద్ధి చేసిన వీగన్ ప్లాంట్ బెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన జాకెట్లు, పర్సులు, బూట్లు, చెప్పులు, చేతి సంచులను మైసూర్లో నిర్వహించిన అంతర్జాతీయ ఆహార సమ్మేళనంలో శుక్రవారం ప్రదర్శించారు. ఈ వస్తువులు చెరకు పిప్పి, వరి, గోధుమ పొట్టు, మామిడి టెంక పీచుతో తయారు చేసినవి. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టవు అని సంస్థ ప్రతినిధులు చెప్పారు. పలు జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు అవుతున్నాయి. గ్రామాలపైన కూడా సైబర్ నేరగాళ్లు వల వేస్తున్నట్టు, తెలంగాణలో ఆర్థిక మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన ఆర్థిక మోసాలను చూస్తే ఆన్లైన్ చీటింగ్లో 4,467, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల్లో 3,223, ఓటీపీ నేరాల్లో 2,179, ఏటీఎం మోసాలు 624, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలు 535, ఇతర నేరాలు 3,020 అనేవి ఈ సైబర్ నేరాలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. తెలంగాణలో మంత్రులకు శాఖలను కేటాయించారు. వారిలో జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ, బట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ, ఉత్తమ్ కుమార్కు పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ, రాజనరసింహకు ఆరోగ్య శాఖ, కోమటిరెడ్డికి R&B, పొంగులేటికి రెవెన్యూ, గృహ నిర్మాణం, శ్రీధర్ బాబుకు ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాలు, పొన్నం ప్రభాకర్కు రవాణా, బీసీ శాఖ, సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ అనేది కొత్తగా కేటాయించాలని చూస్తున్నారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా పైన బహిష్కరణ వేటు అనేది పడింది.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో నేపథ్యంలో కొరడా జులిపారు. నైతిక విలువల కమిటీ నివేదిక పైన వాడివేడిగా చర్చ జరిగి సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. అక్రమ కోర్టు ఉరిశిక్ష వేసినట్టుగా ఉందంటూ ఆమె బయటకు వచ్చి ఆరోపణలు చేశారు. నైతిక విలువల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించానన్న సాకు చూపుతూ పార్లమెంటు నుంచి బహిష్కరించడం విడ్డూరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ 2023 మెయిన్ పరీక్షల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఇంటర్వ్యూలకు మొత్తం 2844 మంది అర్హత పొందారు. గత మే నెలలో జరిగిన ప్రాథమిక పరీక్షకు సుమారు 5,50,000 మంది హాజరు కాగా అందులో 14,624 మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్ పరీక్షలు జరిగాయి. ఆ ఫలితాలను శుక్రవారం వెల్లడించారు. వచ్చే జనవరిలో మొదలయ్యే ఇంటర్వ్యూలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు ఎంపికయ్యారు. గతేడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మొత్తం 40 మంది వరకు సివిల్ సర్వీస్కు కొలువుకు ఎంపికైతే ఈసారి 90 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తెలంగాణ కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మహిళలకు మహావరం అంటూ శుక్రవారం మధ్యాహ్నం 1:30 తర్వాత రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది మొదలైంది. బాలికలు, ట్రాన్స్జెండర్లకు కూడా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో అనుమతి. హైదరాబాద్ తరహా ఇతర నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లోనూ వర్తింపు. తెలంగాణ చిరునామాతో ఉండే ఆధార్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డు చూపిస్తే చాలు. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ఈ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో 0 టికెట్ అనేది జారీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. 81 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు. ఈ వచ్చే ఏడాది మార్చి 17న ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. దీంట్లో భర్తీ చేసే పోస్టుల్లో డిప్యూటీ కలెక్టర్ 9, అసిస్టెంట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ 18, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ 26, డిప్యూటీ సూపరింటెండెంట్ జైళ్ల శాఖ 1, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు 6, డిప్యూటీ రిజిస్ట్రార్ 5, కోఆపరేటివ్ సర్వీసెస్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 4, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3, ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. తెలంగాణలో 2 రోజుల్లోనే కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము 2 గ్యారంటీలకు మొదటగా శ్రీకారం చుడుతుంది. ఆ 2 గ్యారంటీలు, మొదటిది మహాలక్ష్మి పథకము. ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సాధికారత దిశగా తొలడుగు. తెలంగాణ స్థానిక మహిళలు, విద్యార్థినులు మరియు ట్రాన్స్జెండర్లకు సదవకాశం. టీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచైనా ఉచితంగా ప్రయాణం. ఇక 2వ గ్యారంటీ చేయూత. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలకు పెంపు. ఆరోగ్య తెలంగాణ వైపు మరో అడుగు వేయాలంటూ రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం. అన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్ పైన ఆసుపత్రులు తక్షణమే అమలు చేయాలంటూ, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అమల్లో పటిష్ట చర్యలు చేపట్టాలంటూ విడుదల చేశారు. లోక్సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఒక ప్రకటన వెలువడించింది. తెలంగాణ రాష్ట్రంలో 8,815 అంగన్వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ తెలిపారు. శుక్రవారం లోక్సభలో ఒక ప్రశ్నను ఆమె ఈ సమాధానంలో ఇచ్చారు. రాష్ట్రంలో 1,777 అంగన్వాడీ వర్కర్సు, 7,038 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి తప్పుడు ధృవీకరణ పత్రాలతో మనుషులను తరలించే నకిలీ ఏజెంట్లు తెలంగాణలో 113 మంది, ఆంధ్రప్రదేశ్లో 471 మంది ఉన్నారంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనేది జరుగుతుంది. ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ 13 లేదా 14 నుంచి శాసనసభ సమావేశాలు పునఃప్రారంభిస్తామంటూ కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలకు ఈరోజు ప్రమాణ స్వీకారం ఉదయం 8 గంటలకు గవర్నర్ తమిళిసై
సౌందరరాజన్, అక్బరుద్దీన్తో ప్రమాణం చేయిస్తారు. తర్వాత సాధారణంగా సీనియర్ సభ్యులపై ప్రోటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తారు. శనివారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. తిరిగి అసెంబ్లీ సమావేశాలు 13 లేదా 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పునఃప్రారంభమైన తొలి రోజున శాసన సభాపతిని ఎన్నుకుంటారు. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై ప్రసంగిస్తారు. తర్వాత రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాతనే ఎన్ని రోజులు సభ నిర్వహించాలనేది స్పీకర్ ఎన్నికల అనంతరం జరిగే బీఏసీలో నిర్ణయిస్తారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరికీ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు శుక్రవారం లేఖలు రాశారు. భారాస శాసనసభ పక్షనేతగా ఆ పార్టీ అధినేత అయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏకగ్రీవకంగా ఎన్నుకున్నట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన బారాస ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బారాస ప్రతిపక్ష హోదాలో నిలిచింది. పార్టీ అధినేత కేసీఆర్కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 38 మంది శాసనసభ్యులు హైదరాబాదులో పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని కేసీఆర్ను తమ పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నుకుంటారంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఇక కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలందరికీ బాధలు వినడానికి ప్రజా దర్బార్ను శ్రీకారం చుట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ భరోసా ఇచ్చారు. ప్రజాభవన్లో పౌరుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. మంత్రులు పొంగులేటి, సీతకలతో కలిసి సమస్యలు విన్న సీఎం వెంటనే పరిష్కరించాలంటూ యంత్రాంగానికి ఆదేశం చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన బాధితులు అర్జీలతో భూ వివాదాలు, పింఛన్లే అధికంగా ఉన్నాయి. వీటిల్లో నేడు గాంధీ భవన్లో సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలనేవి జరుపుకుంటున్నారు. మిజోరాం శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ జెడ్పీఎం అధ్యక్షుడు లాల్ దుహోమా శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కంబంపాటి హరిబాబు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జోరాంతంగా, ఆయన పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, పార్టీ శాసనసభ పక్షనేత లాల్ చందమా రాల్రే, మరో మాజీ ముఖ్యమంత్రి లాల్ దన్ హవాలా తదితరులు హాజరయ్యారు. నెలసరి సెలవులను ప్రకటించే ప్రతిపాదనలు పరిశీలనలో లేవంటూ కేంద్రం స్పష్టం చేసింది. అన్ని ఉద్యోగ సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను తప్పనిసరిగా ప్రకటించాలంటూ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పరిశీలనలో లేవంటూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్సభలో వెల్లడించారు. ప్రత్యుత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఋతుస్రావం అనేది స్త్రీలలో ఒక శారీరక ప్రక్రియ. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇది చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా తగ్గించుకోవచ్చు అంటూ స్మృతి ఇరానీ తెలిపారు. వెడ్ ఇన్ ఇండియా ప్రారంభించాలంటూ పారిశ్రామిక కుటుంబాలకు ప్రధాని మోదీ సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది మేలు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఈ సాంప్రదాయాన్ని దేశంలోని సంపన్నులైన పారిశ్రామిక కుటుంబాల వారు ప్రారంభించాలని కోరారు. ఉత్తరాఖండ్లో శుక్రవారం పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇన్ ఇండియా తరహాలోనే దేశంలో వెడ్ ఇన్ ఇండియా అనేది ప్రారంభం కావాలి. పెళ్లి చేసుకునే జంటలకు దేవుడు కలుపుతాడంటూ భారత్లో విశ్వసిస్తారు. దేశంలోని పారిశ్రామికవేత్తలు తమ ఇంట్లో జరిగే ఒక వివాహానికైనా డెస్టినేషన్ వెడ్డింగ్ను దేవభూమిగా పేర్కొనే ఉత్తరాఖండ్లో వేదిక ఎంచుకోవాలని, ఇదే తరహాలో దేశంలో ప్రముఖ ప్రదేశాల్లో వివాహాలు జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో బలం చేకూరుతుందంటూ, స్థానిక ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుందంటూ ప్రధాని తెలిపారు. ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి నిలిచారు. దేశంలో ఆయన నాయకత్వాన్ని 76% ప్రజలు హర్షిస్తుండగా
18% మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన ఈ తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మోదీ తర్వాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోఫెజ్ ఒబ్రెడన్ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మెక్సికోలో 66% మంది ఆమోదిస్తుండగా 29% మంది వ్యతిరేకిస్తున్నారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ దాదాపుగా ప్రతి వారం ఈ తరహా సర్వే నిర్వహిస్తుంది. జనామోదం విషయంలో ప్రధాని అగ్రస్థానంలో ఉండటంపైన పలువురు భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వ్యయానికి పరిమితి విధించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరుతూ దాఖలైన పిటిషన్ పైన విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది పార్లమెంటు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల పరిధిలోకి వచ్చే అంశమంటూ తాము జోక్యం చేసుకోలేమంటూ ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల్లో శుక్రవారం కొన్ని గంటల వ్యవధిలోనే భూ ప్రకంపనలు సంభవించడం కలకలం రేపింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకతో పాటు గుజరాత్, మేఘాలయలో భూ ప్రకంపనలు గుర్తించినట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. ఉదయం 6:52 భూమి కంపించింది. ఇది కర్ణాటక విజయపూర్ జిల్లాలో. రిక్టర్ స్కేల్ పైన 3.0 తీవ్రతతో ప్రకంపనలు మొదలయ్యాయి. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో ఉదయం 7:39 భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఇది 3.2గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు మరోవైపు మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఉదయం 8:46 3.8 తీవ్రతతో నమోదైంది. మాఫ్లాంగ్ ప్రాంతాల్లో 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో 3.9 తీవ్రతతో భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఎగుమతి పరపతిపైన జూన్ దాకా రాయితీ కల్పించాలంటూ ఈ పథకానికి మరో 2,500 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎంఎస్ఎంఈలు ద్వారా ఇది జూన్ 30 దాకా కొనసాగించడం, 2,500 కోట్లు అదనపు కేటాయించే ఆమోదం తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చెందిన ఎగుమతిదారులతో పాటు ప్రత్యేకంగా కొన్ని రంగాల ఎగుమతులు తక్కువ వడ్డీకే ఎగుమతి పరపతి పొందేందుకు ఈ నిర్ణయానికి దోహదపడుతుంది. వృద్ధి రేటు అంచనాని 7%గా నిర్ణయించారు. 6.5% నుంచి పెంచిన ఆర్బీఐ వరుసగా 5వ కీలక రేట్లను యథాతథంగా ఉంచారు. ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో యూపీఐ చెల్లింపుల పరిమితి 5 లక్షల వరకు ఉంది. వడ్డీ రేటు సడలించేది లేదంటూ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. జీడీపీ గణాంకాలు అత్యధికంగా నమోదవుతాయంటూ పరపతి విధాన సమీక్షను చేసిన సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణ నియంత్రణకే దీంట్లో అధిక ప్రాధాన్యత కల్పించారు. 6.5 ఇక్కడ ఎంపీసీ పరపతి విధానం అనేది 6 నుంచి 8 తేదీలో నిర్వహించారు. దీంట్లో బ్యాంకులు రెపో రేటు 6.5% ఉంచారు. దీంట్లో 250 బేసిస్ పాయింట్లు పెంచడంతో అక్టోబర్ నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 4.87% పరిమితం చేశారు. 1,00,000 నుంచి 5 లక్షలకు ఆసుపత్రుల్లో, విద్యాసంస్థల్లో రుసుములు చెల్లించడానికి పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3-4 త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.5 నుంచి 6% నమోదు కావచ్చు అంటూ ఎంపీసీ అంచనా వేసింది. జూలై టు సెప్టెంబర్లో అంచనాలు 7.6%, జూలై త్రైమాసికంలో 7.8% నమోదు కావడం. 2023-24 రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 5.4% వద్దే ఆర్బీఐ కొనసాగించింది. డిసెంబర్ 1 నాటికి మారకపు నిల్వలు $604 బిలియన్ ఉందంటూ తెలిపింది. క్యాన్సర్తో జూనియర్ మహమ్మద్ మృతి చెందారు. కార్వాన్, బ్రహ్మచారి, మై నేమ్ ఈజ్ జోకర్ లాంటి చిత్రాల్లో బాలనటుగా మర్చిపోలేని పాత్రలు చేసిన జూనియర్ మహమ్మద్ 67 సంవత్సరాల వయసులో ముంబైలో శుక్రవారం కన్నుమూశారు. తన చిన్న కుమారుడు తెలిపారు. మొహబ్బత్ జిందగీ హై చిత్రంతో బాలనటుడుగా వెండితెరకు పరిచయమైన ఆయన పేరును కామెడీ ఐకాన్ జూనియర్ మహమ్మద్గా పేరు మార్చారు. వారిద్దరు కలిసి సుహాగ్ రాత్ సినిమాలో నటించారు. ఒక మంచి నటుని కోల్పోయామంటూ తెలిపారు. ఇక ప్రముఖ కన్నడ సీనియర్ నటి లీలావతి 85 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు. భక్త కుంబార,
రణధీర కంఠీరవ, సత్యహరిశ్చంద్ర, గాలి గోపుర లాంటి కన్నడ చిత్రాల్లో మరుపురాని పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో వాల్మీకి, మర్మయోగి, మరో మలుపు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు లీలావతి. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆమెకు కర్ణాటక ప్రభుత్వం డాక్టర్ రాజ్కుమార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందించింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డిసెంబర్ 6న ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 699 పాయింట్లతో టీ20 క్రికెట్లో నంబర్ 1 బౌలర్గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 692 పాయింట్లు రెండో స్థానంలో ఉండగా, శ్రీలంక స్పిన్నర్ వహందు హసరంగా, ఇంగ్లాండ్కు చెందిన ఆదిల్ రషీద్ 679 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. భారత్ నుంచి బిష్ణోయ్ మాత్రమే టాప్ 10 బౌలర్లలో జాబితాలో ఉన్నారు. అక్షర్ పటేల్కు 18వ స్థానంలో నిలిచారు. టీ20 క్రికెట్ బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 ర్యాంకులో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 3rd ప్లేస్, రుతురాజ్ 7th ప్లేస్లో ఉన్నారు. టెస్ట్, వన్డే, టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతుంది ప్రస్తుతానికి. క్రికెట్కు మరో ప్లేయర్ వీడ్కోలు పలుకుతున్నారు. ఏబీ డివిలియర్స్ 300 డిగ్రీల ఆటగాడిగా పేరు దక్కించుకున్న భీకర ఫామ్లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడానికి దక్షిణాఫ్రికా స్టార్ సిద్ధమయ్యారు. ఇతడు ఇంత త్వరగా వీడ్కోలు చెప్తాడని ఎవరు అనుకోలేదు. ఒకరోజు 2018 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఏబీ 2021లో ఐపీఎల్ నుంచి కూడా వీడ్కోలు పలికారు. భారత మహిళల హాకీ ప్రపంచ కప్ ఇప్పటికే నాకౌట్కు దూరమైన భారత జట్టు 9-12 స్థానాల వర్గీకరణ మ్యాచ్లో 3-1తో కొరియాను ఓడించింది. ఈ పోరులో మొదట్లో కొరియానే బోని కొట్టింది. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో పునేరి పల్టన్ వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మోహిత్ గోయత్ 12 పాయింట్లు ఆల్రౌండర్ ప్రదర్శనతో సత్తా చాటాడు. పునేరి జట్టు 43-32 తేడాతో యూ ముంబాను చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి పూణేదే జోరు సాగిస్తుంది. ఇక మరోవైపు చూసినట్టయితే రైడింగ్లో 9, ట్యాకింగ్లో 3 పాయింట్లు పునేరి ఆధిపత్యాన్ని కొనసాగించింది. పంకజ్ 6 కూడా రాణించడంతో పూణేకి తిరుగు లేకుండా పోయింది. మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 31-38తో దబాంగ్ ఢిల్లీ చేతిలో పరాజయం పాలైంది. ఒకసారి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 పాయింట్ల పట్టిక చూసినట్టయితే గుజరాత్ జైంట్స్ ఆడినవి 4 మ్యాచ్లు, గెలిచినవి 3 మ్యాచ్లు, ఓడింది 1. పాయింట్స్ పట్టికల్లో గుజరాత్ జైంట్స్ 16 పాయింట్స్ సాధించుకుంది. తర్వాత పట్నా పైరేట్స్ 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచింది, మొత్తము 10 పాయింట్స్. పునేరి పల్టన్ 10 పాయింట్స్, బెంగాల్ వారియర్స్ 8 పాయింట్స్, యూపీ యోధాస్ 6 పాయింట్లు, యూ ముంబా 6 పాయింట్లు, తమిళ్ తలైవాస్ 5 పాయింట్లు, దబాంగ్ ఢిల్లీ 5 పాయింట్లు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ 4 పాయింట్స్, బెంగళూరు బుల్స్ 3 పాయింట్స్, తెలుగు టైటాన్స్ 1 పాయింట్. తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్ల్లో ఆడినవి 2, ఓడిపోయినవి 2, పూర్తిగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 1వ స్థానంలో ఉంది. హర్యానా స్టీలర్స్ అనేవి కూడా 1 మ్యాచ్ ఆడింది, 1 మ్యాచ్ ఓడిపోయింది, దీంట్లో 0. ఇంగ్లాండ్తో మహిళల టీ20 అనేది జరుగుతుంది. ఫస్ట్ టీ20లో ఇంగ్లాండ్ భారత్ను చిత్తు చేసి ఓడించింది. ఇక నేడు రెండో టీ20 రాత్రి 7 గంటల నుంచి ప్రసారమవుతుంది. తొలి మ్యాచ్లో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్కు అడ్డుకట్ట వేయడంతో టీమిండియా ప్రయత్నాలు చేస్తుంది. తొలి టీ20లో యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ WPL 2వ సీజన్ నేపథ్యంలో శనివారం మినీ వేలం అనేది నిర్వహించారు. 2023లోనే WPL ఆరంభమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జైంట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ తలపడగా ముంబై టైటిల్ సొంతం చేసుకుంది. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా జ్ఞాపకార్థము
ఫ్రీడమ్ సిరీస్గా పిలుస్తున్న సిరీస్లో 3 టీ20లు, వన్డేలు, 2 టెస్టులు ఆదివారం ఆడనుంది. దీనిలో సఫారీలు కూడా పాల్గొంటున్నారు. 2018లో జరిగిన 6 మ్యాచ్ల్లో వన్డే సిరీస్లో భారత్ 5-1తో విజయఢంకా మోగించింది. దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ విజయం భారత్కు అందని ద్రాక్షగా ఊరిస్తూనే ఉంది. అయితే దీంట్లో 3 ఫార్మాట్లకు 3 కెప్టెన్లతో భారత్ ఓ సిరీస్లో తలపడటం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికాతో టీ20 సూర్యకుమార్, వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అన్ని ఫార్మాట్లతో కలిపి దక్షిణాఫ్రికాతో భారత్ ఆడిన మ్యాచ్లు 67, 23 టెస్టులు కేవలం 4 మాత్రమే నెగ్గిన మన జట్టు 12 ఓడిపోయింది, 7 డ్రా అయ్యాయి. 37 వన్డేల్లో 10 విజయాలు సాధించగా 25 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. రెండింట్లో ఫలితం తేలలేదు. 7 టీ20ల్లో 5 నెగ్గి 2 ఓడిపోయింది. ఇవి డిసెంబర్ 8, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇవి డిసెంబర్ 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.